అందరికీ నమస్కారం అండి. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. చాలా బాగుంది జర్నీ. నాకైతే నాతో పాటు మీరందరూ ఉన్నారు. మన జర్నీ ఎక్కడుంది ఇప్పుడు అంటే ఎక్సర్సైజ్ 9Bలో ఉంది. సెకండ్ రోమన్. ఫస్ట్ రోమన్లో 2 బిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం మన కోసం సిద్ధంగా ఉంది. కొంత ఛాలెంజింగ్ జర్నీ. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూస్తున్నారు కదా, ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఓకేనా. సో ఈ జర్నీని కూడా మనం హ్యాపీగా చేయాలి. మన ప్రయాణం శుభప్రదం సుఖమయం కావాలని కోరుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను. సో డెరివేటివ్ ఏమన్నాడు, d/dx ఆఫ్ కాస్ ఆఫ్ ఎవరో లోపల ఎవరో ఇక్కడ లాగ్ ఆఫ్ కాటెక్స్, ఆ ఎవరో ఇక్కడ లాగ్ ఆఫ్ కాటెక్స్. సో ఫస్ట్ మనం చూసేది కాస్ ఆఫ్ ఎవరోకి డెరివేటివ్ మైనస్ సైన్ ఆఫ్ ఎవరో. సో మైనస్ సైన్ ఆఫ్ ఎవరో అంటే ఇక్కడ ఈ లాగ్ ఆఫ్ కాటెక్స్. అంటే నేను సరదా చెప్తున్నాను మీకు, ఇంతకుముందు వీడియోలో నేను దీన్ని రిపీటెడ్గా చెప్పి మరీ మిమ్మల్ని బోర్ కొట్టించకూడదు కాబట్టి చెప్తున్నాను. సో కాస్ ఎక్స్ అనుకుంటే దానికి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, ఇది ఎక్స్. అండ్ దీన్ని ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తాం అంటే d/dx ఎవరికి, లాగ్ ఆఫ్ కాటెక్స్కి, రైట్. సో దీన్ని చేసేది లేదు. మైనస్ సైన్ ఆఫ్, నాకు తెలిసి ఈ రోమన్ మీరు చేసుకుంటూ పోతేనే సరదాగా ఉంటుందండి. దాదాపుగా ఈ వీడియోని చూడకండి, మీరు చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చేసి రాకపోతే చూడండి, 100% ట్రై చేయండి. ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి ట్రై చేయండి. లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి నా వీడియోని దయచేసి. ఎక్సర్సైజ్ చాలా బాగుంటుంది. అసలు మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీకు ఆన్సర్ వచ్చినప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, మనం అది వెలగట్టలేము. చాలా బాగుంటుంది, ఆ ఫీల్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో నాది లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి నా వీడియోని. సో మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాటెక్స్, దీన్ని ఇలానే ఉంచుతున్నాం. d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ కాటెక్స్, దీన్ని ఎలా చూడాలి మీరు, లాగ్ ఎవరో, లాగ్ ఆఫ్ ఎక్స్, లాగ్ ఎక్స్, ఇదంతా ఎక్స్, లాగ్ ఎక్స్. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. సో 1/x అంటే ఇక్కడ ఎవరు, కాటెక్స్. d/dx లాగ్ ఎక్స్ 1/x. మరి ఇది ఎక్స్ కాదు కదా, కాబట్టి దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. d/dx ఎవరికి చేయాలి, కాటెక్స్కి చేయాలి. కథ అయిపోయింది. సో ఫైనల్గా మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాటెక్స్ ఇంటూ 1/కాటెక్స్ ఇంటూ, మరి d/dx ఆఫ్ కాటెక్స్ అంటే ఫార్ములాల నుంచి మనకు ఆల్రెడీ నేర్చుకునేది కదా, మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో ఈ మైనస్ మనం ప్లస్ చేసేద్దాం. కాట్ 1/కాట్ అంటే సైన్ బై కాస్ వస్తుంది, ఇక్కడ సైన్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, క్యాన్సిలేషన్ కూడా ఛాన్స్ ఉంది. సో ఈ మైనస్ని మైనస్ ప్లస్ రాయట్లేదు నేను. సో సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాటెక్స్ ఇంటూ 1/కాటెక్స్ అంటే మీకు తెలుసు అంటే అది tan x, ఇది tan x. ఆ tan xని కూడా నేను సైన్ కాసుల్లో మారుస్తున్నాను. సో సైన్ x బై కాస్ x అని రాస్తున్నాను. అర్థమైందని నేను ఒకటే స్టెప్లో 2 స్టెప్లో ఇరికిచ్చాను. అక్కడ 1/కాటెక్స్ అంటే యాక్చువల్గా tan x, ఆ tan xని ఇలా రాశాను. ఇది tan x కదా, sin x బై కాస్ x ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్, మైనస్ లేదు, మైనస్ ప్లస్ అయిపోయింది. 1/sin స్క్వేర్ ఎక్స్ కదా, కొసికెంట్ రెసిప్రోకల్ సైనే కదా. సో ఒక సైన్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా క్యా కర్ సక్తే హమ్, సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాటెక్స్. ఇంకా ఏం చేసుకుంటూ పోయినా చాలా లెంగ్తీ అవుతుంది, నేను ఇక్కడ కాపేస్తున్నాను. sin x ఇంటూ కాస్ x. నేను ఆన్సర్ చూడలేదు, ఆన్సర్లో బహుశా ఏముందో తెలియదు. ఇంకా దీని ఏమైనా చేయాలంటే 2తో ఇక్కడ పైన కింద ఇంటూ చేసుకుంటే 2 sin x cos x అవుతుంది, అండ్ sin 2x అని రాసుకోవచ్చు. అంటే క్యాన్సిలేషన్లు అయితే అయిపోయినాయి. సో ఇది డెరివేటివ్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాను నేను. చలో ఈ ప్రాబ్లం కూడా ఫటాఫట్ చేసేద్దాం. సో డెరివేటివ్ చేద్దాం. d/dx sin h ఇన్వర్స్ ఆఫ్ 1 - x/1 + x. చలో d/dx ఆఫ్ సైన్ h ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఒకసారి రాస్తాను, కొంత మీకు నాకు ఇద్దరికి ప్రాక్టీస్ అయినట్టుంటుంది. సైన్ h ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√x² + 1. మీకు టెక్స్ట్ బుక్స్లో 1 + x² ఉంటుంది, నేను x² + 1 అని రాశాను. నేనేం రివర్స్ రాయలేదు, అదే రెండు ఒకటే. సైన్ h ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే x² + 1. ఇక్కడ x ఉండాల్సిన ప్లేస్లో ఇదేదో టర్మ్ ఉంది, దాన్ని x అనుకొని అక్కడ x ఉన్న దగ్గరే రాసేద్దాం. 1/√x² + 1 అంటే 1 - x/1 + x. ఇదంతా x² + 1
1/√x² + 1 ఇంటూ దీని ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి కదా, d/dx ఆఫ్ ఈ పార్ట్ ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో అక్రమంగా వచ్చి చొరబడిన ఈ పార్ట్ని మళ్ళీ డెరివేటివ్ చేసేస్తే మనకు పని అయిపోతుంది. దీని సింప్లిఫికేషన్ కొంత మ్యాథమెటికల్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇదేం రాద్దాం, 1 - x² అలానే ఉంచుదాం. 1 - x² ప్లస్ ఇది 1 + x² కదా, ఇక్కడ డినామినేటర్లో స్క్వేర్ సెపరేట్ రాస్తే దాన్ని ఇక్కడ నేను మల్టిప్లై కూడా చేసేస్తున్నాను, అంటే ఎల్సిఎం కూడా చేస్తున్నాను. 1 + x² మొత్తానికి ఆ 1 + x² డినామినేటర్ అవుతుంది. ఇంటూ మరి d/dx ఆఫ్ ఇదేం ఫార్ములా లాగా కనిపిస్తుంది, u/v ఫంక్షన్ డివైడెడ్ బై ఫంక్షన్. సో u/v రూల్ అప్లై చేద్దాం. 1 + x ఇంటూ d/dx ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ ఈజ్ కెప్ట్ పక్కన ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ అండ్ టోటల్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్. చలో ఓపికతో సింప్లిఫికేషన్ చేయాలి. ఇక్కడ మీకు ఫార్ములా వస్తుంది, డైరెక్ట్ చెప్పనా నేను, a - b² + a + b² మీకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు కదండి, దాని గురించి కూడా మనం లెంగ్త్ అయింది. కానీ a - b² + a + b² రెండింటిని యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది తెలుసా, 2a² + 2b². 2a² అంటే ఇక్కడ 1 ప్లస్ 2b² అంటే x² బై 1 + x² మరి బాటమ్ అయిపోయింది కదా, కట్ అయిందా ఉందిలే ఎడ్జ్, ఇంటూ వీటిని డెరివేటివ్ చేద్దాం. 1 + x ఇంటూ d/dx ఆఫ్ 1 - x -1 వస్తుందండి. 1కి డెరివేటివ్ 0, -xకి -1 మైనస్ ఇది 1 - x బయట ఉంది ఇంటూ d/dx ఆఫ్ 1 + xకి 1 డెరివేటివ్, 1కి 0, xకి 1 బై కింద 1 + x² అలానే ఉంది. చలో ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్తాను, మీకు తెలిసిందే ఉంటుంది బహుశా, కొత్తదేం కాదు. ఇక్కడ న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది కదా, న్యూమరేటర్లో 2 కామన్ తీయచ్చు. చూడండి 2 కామన్ తీస్తే 1² 1 ప్లస్ x² బై 1 + x రాశాను. 1 + x² ఉంది, రూట్లోంచి బయటికి తీసుకొచ్చాను, అది 1 + x అయింది. ఒక నిమిషం, ఓకే సారీ, ఏం చేశాను తెలుసు చూసారా, ఇక్కడ 1 + x² రూట్లోంచి బయటకు వచ్చింది, 1 + x అని రాశాను. ఇంటూ ఇక్కడ -1తో మల్టిప్లై చేయండి, -1 - 1 - 1 -1 -1 x -x అలాగనే మైనస్తో ఇక బ్రాకెట్ ఓపెన్ చేయండి, -1 -2 ప్లస్ x బై 1 + x². ఈ స్టెప్ మీకు క్లియర్గా అర్థమైందా, నేనేమైనా కాంప్లికేషన్ చేశానా, ఇక్కడ మీకు అర్థం కాని స్టెప్ ఏదైనా చేశానా. ఇక్కడ న్యూమరేటర్లో 2 కామన్ తీశాను, డినామినేటర్ ఏమో 1 + x² కాకపోతే అది రూట్ లోపల ఉంది కాబట్టి ఇక్కడ నేను రాసేటప్పుడు రూట్ బయటే రాసేది, దీనికి రూట్ పెట్టలేదు. రూట్ ఏమైందంటే స్క్వేర్ ఏమైందో రూట్ అదే అయింది, రెండు పోయినాయి. ఇది ఓకేనా, -1 లోపలికి మల్టిప్లై చేస్తాను, 1 లోపల మల్టిప్లై చేస్తాను, 1 + x². మీరు గుర్తుపడతారా, ఈ స్టెప్లో నేను ఒక మిస్టేక్ చేశాను, ఒక పొరపాటు జరిగింది. పొరపాటు అంటే తప్పేం కాదు, కంప్లీట్ చేయలేదు నేను స్టెప్లో, తప్పు చేసినట్ట, అది కంప్లీట్ చేయకపోతే తప్పు చేసినట్టు. ఏంటంటే సో గుర్తుపెట్టుకోండి, ఆల్జీబ్రాయికల్గా ఎక్కడైనా మ్యాథమెటిక్స్లో ఎక్కడ వచ్చినా కూడా √x² అని ఉంటే మీరు పొరపాటును కూడా x అని రాయకండి. √x² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి x అని రాయకండి. x అని రాస్తే అప్పుడు మీరు ఏమవుతారంటే మంచి పిల్లలు అవుతారు, కానీ గొప్ప పిల్లలు గారు. √x² = x అని రాస్తే నార్మల్ మంచి పిల్లలు. √x² మాడ్యులస్ ఆఫ్ x అని రాస్తే అబ్బో ఈ పిల్లలు మామూలు పిల్లలు కాదు, గడుసు పిల్లలు. అయిపోయింది, పర్ఫెక్ట్ అయిపోయినట్టే. మీరు √x² ఎప్పుడు కూడా mod x అవుతుందండి. ఎందుకంటే రూట్ ఇది యాక్చువల్గా స్క్వేర్ రూట్ కాదు, మీరు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూస్తే కనపడుతుంది. ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్, మనం స్క్వేర్ రూట్ అంటాం, ఇంకా బద్ధకంతో రూట్ అంటాం. యాక్చువల్గా అది ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² అని చదవాలి ఒక పద్ధతికి చదివితే. ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. అందుకనే
అబ్జల్యూట్ ఆఫ్ ఎక్స్ అని రాయాలి, ఎక్స్ అని రాయకూడదు. ఇప్పుడు చూడండి √3² ఉందనుకోండి, మీరు యాక్చువల్గా మనం అలవాట్లో 3 అని రాసేస్తాం, కానీ అది యాక్చువల్గా మాడ్యులస్ ఆఫ్ 3 అని రాయాలి. మాడ్యులస్ ఆఫ్ 3 అని రాస్తే సరే ఎలాగో మాడ్యులస్ ఆఫ్ 3 మళ్ళీ 3నే అవుతుంది కదా, సో మాడ్యులస్ పెట్టడం ఎందుకని మనం బద్ధకంతో డైరెక్ట్ 3 రాస్తాం, కానీ అలా రాయాలి. ఈ బద్ధకం వల్ల మనకు కొన్నిసార్లు ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు -2² ఉందనుకోండి, పద్ధతి అయిన పిల్లలు అయితే ఏం రాయాలి, మాడ్యులస్ ఆఫ్ -2 అని రాయాలి ఆన్సర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి మాడ్యులస్ ఆఫ్ -2 అని రాయాలి. మీరు ఈ పద్ధతి మీరు అలవాటు చేసుకోకుండా ఇక్కడ డైరెక్ట్గా 3 రాస్తారు, ఇక్కడ కూడా డైరెక్ట్గా -2 రాశారు అనుకోండి, ఇది రైటే కానీ ఇది రాంగ్. అబ్జల్యూట్ వాల్యూ ఉంటుందండి, స్క్వేర్ రూట్ ఎప్పుడు పాజిటివ్లోనే ఉండదు. సో ఆన్సర్ 2నే. స్క్వేర్ రూట్ ఆఫ్ -2² ఆన్సర్ -2 కాదు, 2నే. కాబట్టి రూట్లో ఆల్జిబ్రాయిక్ టర్మ్కి స్క్వేర్ ఉన్నప్పుడు బయటికి రాసేటప్పుడు దానికి అబ్జల్యూట్ వాల్యూ పెట్టండి. అంటే ఎక్స్ అంటే మనకు తెలియదు కదా, అది నెగిటివో పాజిటివ్ తెలియదు. సో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా బయటకు వచ్చేటప్పుడు మాత్రం పాజిటివ్ ఉండాలి, కాబట్టి మాడ్యులస్ పెట్టాలి. ఇక్కడ నేను చేసిన తప్పు కూడా అదే. 1 + x² రూట్లో ఉంది, రూట్లో 1 + x² ఉంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి 1 + x అని రాసామనుకోండి తప్పు అవుతుంది, దీని అబ్జల్యూట్ వాల్యూ రాయాలి. సో ఇక్కడ నేను రాయాల్సింది డినామినేటర్ అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ 1 + x. రూట్ లోపల నుంచి బయటకి మనం ఏది రాసినా అబ్జల్యూట్ వాల్యూ సింబల్ పెట్టాలి. మనం ఎందుకు అలవాటు పడలేదు అంటే బద్ధకం, అంతకు మించి ఇంకేం లేదు. రైట్. సో ఇది డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్కి షిఫ్ట్ అయిపోతుంది. మాడ్యులస్ ఆఫ్ 1 + x బై, ఇది సెపరేట్ చేద్దామా, √2 × √1 + x అని విడివిడిగా రాద్దాం, 1 + x². సో ఈ రూట్ని 2కి 1 + x ఇద్దరికి సెపరేట్గా చేశాను. ఇంటూ ఇక్కడ కహాని ఏంటి, x క్యాన్సిల్ అవుతుంది, -1 -2 అవుతుంది, బై 1 + x² అవుతుంది. ఇక్కడ ఏం సింప్లిఫికేషన్ చేయొచ్చు అంటే చూడండి, మాడ్యులస్ ఉంది అంటే మనకి 2 ఛాన్సులు ఉన్నట్టే కదా. మీరు ఎన్నో స్టెప్స్లో చేస్తారు. మాడ్యులస్ ఆఫ్ x అవుతుంది, మాడ్యులస్ ఆఫ్ x - x కూడా అవుతుంది. ఎప్పుడు ఇది >0 అయినప్పుడు, ఇది <0 అయినప్పుడు. దీనికి స్టోరీ ఉంది. నన్ను కొంతమంది అడిగారు, సార్ అబ్జల్యూట్ వాల్యూ నెగిటివ్ కాకూడదని మీరే అని, మాడ్యులస్ ఆఫ్ x -x అవుతుందని మళ్ళీ మీరే అంటారేంటి, మాడ్యులస్ ఎప్పుడు నెగిటివ్ కాకూడదు కదా, -x అని ఎట్లా రాశారని నన్ను కామెంట్ చేశారు. అంటే కామెంట్లు పెట్టారు, నన్ను కామెంట్ చేయలేదు, కామెంట్ బాక్స్లో క్వశ్చన్ అడిగారు. వాళ్ళకి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఇంకొకసారి చెప్తాను. ఇది నెగిటివ్ కాదండి, -x నెగిటివ్ కాదు, ఇది పాజిటివే. x నెగిటివ్ అన్నాను చూడండి ఇక్కడ, ఇది మీరు వదిలేశారు. ఎక్సే నెగిటివ్, ఆ నెగిటివ్కి మళ్ళీ మైనస్ పెట్టాను, -x మళ్ళీ పాజిటివ్ అవుతుంది. లాజిక్ అర్థమైందండి. ఎక్సే నెగిటివ్ అండి, ఇక్కడ ఈ భాగమే నెగిటివ్, దానికి ముందు నెగిటివ్. సో ఓవరాల్గా ఇది పాజిటివే, ఇది పాజిటివే. సో మాడ్యులస్ ఆఫ్ x పాజిటివ్ అవుతుందండి, నెగిటివ్ కాదు. ఇది నెగిటివ్ కాదు, అది పాజిటివే. సో అలాగనే 1 + x కూడా 2 ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇలా మాడ్యులస్ x ఎట్లయితే ఒకటి పాజిటివ్, ఒకసారి ప్లస్లో ఒకసారి మైనస్లో రాసామో, ఇది కూడా 2 సార్లు రాసాము. ఇక్కడ రాస్తాను నేను 1 + x. ఎప్పుడు 1 + x వస్తుంది, 1 + x ఎప్పుడు అవుతుంది, x గనక 1 + x గనక >0 అయినప్పుడు, అంతే కదా. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ x ఉంది అంటే x >0 అయితే, x పాజిటివ్ అయితే పాజిటివ్, x నెగిటివ్ అయితే ఆ xకి మళ్ళీ నెగిటివ్ పెట్టమని అర్థం, ఎట్లాగో మళ్ళీ పాజిటివ్ అవుతుంది. సో 1 + xకి మాడ్యులస్ తీసుకున్నాం అనుకోండి, ఈ 1 + x అనేది పాజిటివ్ అనుకోండి, లోపల ఉన్నది ఆల్రెడీ పాజిటివే అనుకోండి, అదే ఆన్సర్ రాస్తాం. అలా కాకుండా 1 + x లోపల ఉన్నది నెగిటివ్ అనుకోండి, అంటే ఇదే నెగిటివ్ అనుకోండి, దానికి మళ్ళీ నెగిటివ్ పెట్టండి, పాజిటివ్ అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు మనకి 2 కేసెస్ వచ్చినట్టే కదా, 1 + x పాజిటివ్ అయినప్పుడు, 1 + x నెగిటివ్ అయినప్పుడు. 2 కేసెస్ రాస్తాను నేను ఇక్కడ. సో 1 + x పాజిటివ్ అయినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, ఇప్పుడు ఈ స్టెప్ చెప్పండి. 1 + x పాజిటివ్ అయినప్పుడు, ఇంకో ఇక్కడ ఉన్నది ఇది పాజిటివ్ అయినప్పుడు, మాడ్యులస్ తీసేస్తే ఏం రాయాలి, 1 + x రాయాలి. ఎలాగో దీన్ని పాజిటివే అంటున్నాం కాబట్టి మాడ్యులస్ తీసేసాక అదే రాస్తాం, పాజిటివే కదా. బై
√2 ఇంటూ 1 + x² ఇంటూ ఇక్కడ -2 ఉంది చూసారా, దీన్ని కూడా నేను √2 ఇంటూ √2 అని రాస్తాను. √2 ఇంటూ √2 2నే కాబట్టి బై 1 + x². ఇక్కడ ఎవరెవరు క్యాన్సిల్ అవుతారు, ఒక √2 క్యాన్సిల్ అవుతుంది, ఒక 1 + x క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మీరు గమనించారా, దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. 1 + x > 0 అంటే 1 అటు పంపించండి, x > -1 అని కూడా రాయొచ్చు కదా. ఇటున్న 1 అటు పంపించాను. సో 1 + x > 0 అన్నా, x > -1 అన్నా రెండు ఒకటే. సో x > -1 అప్పుడు మనకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఏంటండి, -√2 బై, ఇది క్యాన్సిల్ కదా, -√2 బై 1 + x ఇంటూ √1 + x². ఇది ఒక హాఫ్ ఆన్సర్. ఎప్పుడు ఇందులో ఉన్న 1 + x > 0 అయినప్పుడు. సెకండ్ హాఫ్ ఇక్కడ రాస్తాను, మీరు వీడియో పాజ్ చేసుకోండి, కాపీ చేసుకోండి. కేస్ నెంబర్ 2 ఏంటి, 1 + x నెగిటివ్ అయినప్పుడు, అంటే ఇందులో ఉన్నది నెగిటివ్ అయినప్పుడు దాన్ని బయటికి రాసేటప్పుడు మళ్ళీ నెగిటివ్ పెట్టాలి, నెగిటివ్కి మళ్ళీ నెగిటివ్ పెట్టాలి, ఎందుకు ఫైనల్గా అది పాజిటివ్ కావాలి కాబట్టి. సో అప్పుడు ఈ స్టెప్ చెప్పండి ఎలా మారిపోతుందో. 1 + x నెగిటివ్ అన్నాము కాబట్టి దీనికి మళ్ళీ నెగిటివ్ పెట్టాలి మాడ్యులస్ తీసేసినప్పుడు, ఓకేనా. ఓకే, మిగిలినంత సేమ్ ఇక అక్కడ చేసింది చేస్తాం. √2 ఇంటూ 1 + x² ఇంటూ మైనస్ ఇది √2 ఇంటూ √2 బై 1 + x². సో ఒక రూట్ క్యాన్సిల్, ఒక 1 + x క్యాన్సిల్, మిగిలింది మైనస్ ఇంటూ మైనస్ కదా, +√2 బై 1 + x ఇంటూ √1 + x². ఇది ఎప్పుడండి, x < -1 అయినప్పుడు, అంతే కదా. 1 + x < 0 అన్న 1 అటు పంపిస్తే x < -1 ఒకటే. సో x < -1 అన్నప్పుడు ఇది ఆన్సరు, x < -1 అన్నప్పుడు ఇది ఆన్సర్. రెండు పాసిబిలిటీస్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఫంక్షన్ లోపల ఫంక్షన్ లోపల ఫంక్షన్ లోపల ఫంక్షన్. ఓకే, ఇది మీరే చేయండి దయచేసి. హ్యాపీనా, చేశారా, ఆన్సర్ వచ్చిందా మీకు? ఒకవేళ ఆన్సర్ వచ్చింటే నిజంగా నిజాయితీగా చెప్పండి. ఒక ఇంత కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ని మీ అంతటా మీరే సాల్వ్ చేసినప్పుడు నిజంగా హ్యాపీగా అనిపించిందా లేదా? మాకైతే డెఫినెట్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలామంది రేర్ ఉంటారండి టీచర్లు, అనరు అట్లా, ఏంటి నాకంటే ముందు నువ్వు చేసేస్తావా, ఏంటి నీకే ఫస్ట్ ఆన్సర్, నేను చేసేదాకా ఆగలేవా, తొందర ఎక్కువ, నన్ను కంప్లీట్ చేయనివా, ఎందుకు నీకు అంత తొందర, ముందు ఎందుకు చేస్తావు? సో ఇలా అనే టీచర్లు దాదాపు ఉండరండి, రేర్. డెఫినెట్గా మాకంటే ముందు చేశారంటే వాళ్ళు అలా చేయడానికి ఎంతో కొంత మా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది కదా. కొంతమంది టీచర్లు హెల్ప్ లేకుండా చేసేవాళ్ళు ఉంటారు, బట్ మా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్న సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఆ స్వార్థం ఉంటుంది, మాకు ఉంటుంది. నా వల్లే చేసి ఉంటాడులే అనే ఫీలింగ్ ఉంటుంది. మన వాళ్ళే చేశారో లేదో తెలియదు, వాళ్ళు వేరే హెల్ప్ కూడా తీసుకోవచ్చు, బట్ టీచర్కి ఆ ఫీలింగ్ ఉంటుంది, స్వార్థం ఉంటుంది, అది మంచి స్వార్థమే. సో ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డెఫినెట్గా అందులో ఇబ్బంది అనిపించదు, అందుకని ముందే చేయండి. చేస్తే ఒక రకంగా మాకు పని కూడా తప్పుతుంది అందులో. ఓకే, d/x ఆఫ్ log x, ఇదంతా log x. d/x ఆఫ్ నాకైతే log x కనిపిస్తుంది, నేను 1/x రాస్తాను. 1/cot ఆఫ్ 1 - x² రాశాను. సో log x 1/x ఇంటూ d/dx ఫర్ ఓన్లీ x అన్న ఈ పార్ట్ని, cot ఆఫ్ 1 - x². సో 1/cot ఆఫ్ 1 - x² ఇంటూ cot x అనుకుందాం, దీన్ని x అనుకుందాం. ఇప్పుడు cot xకి డెరివేటివ్ మైనస్ cosecant స్క్వేర్ x, మైనస్ cosecant స్క్వేర్ x d/x ఆఫ్ cot x మైనస్ cosecant స్క్వేర్ x ఇంటూ d/dx ఎవరికి చేయాలి ఇప్పుడు, 1 - x²కి, అంతే కదా. x ప్లేస్లో 1 - x² ఎందుకంటే. ఓకే, దీని సింప్లిఫికేషన్ చూద్దాం. కాట్ ఇంతకుముందు వచ్చింది, ఈ స్టెప్ మళ్ళీ చెప్తున్నాను. 1/cot అంటే అది tan అండి, 1/cot అది tan అంటే sin/cos రాయొచ్చు, కాబట్టి నేను డైరెక్ట్ దీన్ని sin ఆఫ్ 1 - x² బై cos ఆఫ్ 1 - x² అని రాస్తున్నాను. అర్థమైందా? 1/cot అంటే యాక్చువల్గా ఇక్కడ tan రాయాలి, ఇది tan, నేను రాసింది కూడా tan ఇంటూ మైనస్ cosecant స్క్వేర్ని 1/sin రాద్దామా. 1/sin
స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీనికి డెరివేటివ్ సంగతి ఏంటి? 1కి ఎలాగో 0 డెరివేటివ్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. ఇక్కడ ఒక సైన్ క్యాన్సిల్ అవుతుంది అంతే కదా, దానికోసం చేసింది ఈ కష్టం. చలో, సో ఫైనల్గా ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఒక మైనస్ వచ్చింది, ప్లస్ 2x బై కాస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. చూడు, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి పైన కింద. ఇక్కడ 2 సైన్ తీటా కాస్ తీటా వచ్చింది, సైన్ 2 తీటా రాసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడతో ఆపేయచ్చు, మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, చలో ఇంకొక అద్భుతమైన ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ఇదంతా పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లం లాగా ఏం లేదు, మీరు ఆడుకుంటారు అనుకుంటా దీంతో. d/dx ఆఫ్ సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ స్క్వేర్. నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్స్ వీడియోలు ఎవరు చూడట్లేదు, నేనే అనవసరం చెప్పుకుంటూ పోతాను. ఇవి చేసేయచ్చు, మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు, బట్ కష్టంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు, తప్పలేదు, అందులో కూడా తప్పలేదు. సైన్ ఎక్స్, d/dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సో సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఇది ఎక్స్, ఇదంతా ఎక్స్, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వచ్చింది డెరివేటివ్, ఇంటూ d/dx ఎవరికి చేయాలి? ఈ లోపల ఉన్న కాస్ ఎక్స్ స్క్వేర్కి చేయాలి. సో కాస్ ఆఫ్ కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎక్స్, మళ్ళీ ఇది ఎక్స్ స్క్వేర్ అని చూడకండి, దాన్ని కాస్ ఎక్స్ అనుకోండి. d/dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్, ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అదే రాయాలి, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ d/dx ఫర్ ఇది ఈ చిన్న భాగం, ఎక్స్ ప్లేస్లో ఉన్న ఆ చిన్న భాగానికి. సో ఫైనల్గా మైనస్ బయటకు రాస్తే మైనస్ కాస్ ఆఫ్ కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. నేను ఇక్కడ రాసాను డైరెక్ట్గా మైనస్ 2x అని రాశాను, ఇక్కడ రాయాల్సిన 2xని ఇక్కడ రాశాను. ఈ స్టెప్తో ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి, ఓకేనా? టైంపాస్ బఠానీ లాగా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్, ఫటాఫటా అయిపోతున్నాయి. ఓకే, వన్ మోర్ స్వీట్ ప్రాబ్లం. d/dx ఆఫ్ సైన్ ఆఫ్ ఎవరో, సైన్లో ఎవరో ఉన్నారు. సో మొదటైతే మనకు ఇది సంబంధం లేదు, సైన్ ఇదంతా ఎక్స్, సైన్ ఎక్స్, సో నేను కాస్ ఎక్స్ రాయాలి. కాస్ ఇదంతా రాస్తాను నేను, tan ఇన్వర్స్ ఆఫ్ e పవర్ ఎక్స్. సో సైన్ ఎక్స్ ఉంది, నేను కాస్ ఎక్స్ రాశాను. ఇక ఇప్పుడు దీని మీద మనం ఫోకస్ పడాలి. అసలు ఎక్స్ ప్లేస్లో ఉన్నది ఎవరు, దీన్ని సెపరేటివ్ డెరివేటివ్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ e పవర్ ఎక్స్, రైట్. కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ e పవర్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ ఇదేం ఫంక్షను, tan ఇన్వర్స్ ఇది ఎక్స్ అనుకోండి. ఇక tan ఇన్వర్స్ ఇక్కడ ఉన్నదాన్ని ఎక్స్ అనుకోండి. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఉన్నది ఇది ఎక్స్ అనుకున్నాను కాబట్టి ఎక్స్ స్క్వేర్ కూడా అదే రాశారు, ఇంటూ మరి ఎక్స్ అనుకున్న పాపానికి పాపము దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తాం. కాసేపు ఎక్స్ ప్లేస్లో కూర్చున్న పాపానికి పాపం దాన్ని పట్టుకొని డెరివేటివ్ చేయాల్సి వచ్చింది. బై, ఇక్కడే బై రాయరా, 1 ప్లస్ e పవర్ 2x అంతే కదా, e పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ని e పవర్ 2x రాయొచ్చు. d/dx ఆఫ్ e పవర్ ఎక్స్ మీకు తెలిసింది, d/dx ఆఫ్ e పవర్ ఎక్స్ ఈజ్ అగైన్ e పవర్ ఎక్స్. చలో ఇక్కడే చేసేనా నెక్స్ట్ ప్రాబ్లం కూడా, క్వశ్చన్ ఊరికి అరేంజ్ చేయటం ఎందుకు. సైన్ ఏదో ఫ్రాక్షన్ లాగా ఉంది, సైన్ ఆఫ్ ax ప్లస్ b బై కాస్ ఆఫ్ cx ప్లస్ d. ఓకే, ఫంక్షన్ కింద ఫంక్షన్ u/v రూల్ అప్లై అవుతుంది, నేను d/dx ఇక్కడే రాసేస్తున్నాను. సో d/dx ఆఫ్ ఈ టోటల్ ఫంక్షన్ u/v రూల్. సో v డినామినేటర్ని పక్కన పడేయండి, కాస్ ఆఫ్ cx ప్లస్ d ఇంటూ డెరివేటివ్ ఫర్ సైన్ ఆఫ్ ax ప్లస్ b. మైనస్ పెట్టడం మర్చిపోకండి. ఇప్పుడు న్యూమరేటర్ గారిని పక్కన పడేయండి, డెరివేటివ్ గారిని పట్టుకొని డెరివేటివ్ చేయండి, cx ప్లస్ d బై కాస్ ఆఫ్ cx ప్లస్ d హోల్ స్క్వేర్, డినామినేటర్కి స్క్వేర్. సో v ఇంటూ d/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d/dx ఆఫ్ v బై v స్క్వేర్. ఇక డెరివేటివ్ చేద్దాం, కాస్ ఆఫ్ cx ప్లస్ d ఇంటూ d/dx ఆఫ్ సైన్ ఎక్స్, ఇది ఎక్స్ అనుకోండి, సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్
సో కాస్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ దీని వరకు మళ్ళీ డెరివేటివ్ చేయాలి. డైరెక్ట్గా డెరివేటివ్ రాస్తున్నా, ఇక డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఏ వస్తుంది చూడండి. ఏఎక్స్ ప్లస్ బికి డెరివేటివ్ చేసేటప్పుడు బి ఎలాగో కాన్స్టెంట్ 0, ఏఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఏ వస్తుంది. ఎక్స్కి ఎలాగో 1 కదా. సో సైన్కి డెరివేటివ్ కాస్ ఫంక్షన్ రాశాను, రాసి ఇంటర్నల్ డెరివేటివ్ కూడా చేసేసాను. ఓకే, మైనస్ ఇది ఇలానే ఉంటుంది. సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ కాస్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ అనుకుంటే దానికి డెరివేటివ్ మైనస్ సైన్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ దీని ఇంటర్నల్ డెరివేటివ్ సి వస్తుంది. సిఎక్స్ ప్లస్ డికి సి వస్తుంది, అంతేగా డికి 0, సిఎక్స్కి సి. సో మొత్తానికి డివైడెడ్ బై కాస్ స్క్వేర్ సిఎక్స్ ప్లస్ డి. కాస్ ఏ కాస్ బి సైన్ ఏ సైన్ బి ఫార్ములా అయ్యేది ఈ ఏసీలు లేకపోతే అప్లై చేసేవాళ్ళు. ఇక్కడ కాన్స్టెంట్ ఏ వచ్చింది, అక్కడ కాన్స్టెంట్ సి వచ్చింది కాబట్టి ఇక దాన్ని మనం ఏం సింప్లిఫై చేయం, చూడదు, వదిలేసేయండి. సో డైరెక్ట్ రాస్తున్నాను, ఏ ముందు రాస్తున్నాను, ఏ కాస్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ కాస్ ఏఎక్స్ ప్లస్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇది ఒకటే లైన్లో రాస్తే మీకు అర్థమైంది, నేను యాక్చువల్గా కన్ఫ్యూజ్ చేశాను. ఇది ప్రొడక్ట్లో ఉంది, ఈ టర్ము ఈ టర్ము ఈ టర్మ్ 3 ఇంటూలో పక్క పక్కనే ఉంటాయి. సో ఆ మైనస్ మైనస్ ప్లస్ అయింది ఇంటూ సైన్ ఆఫ్ ఏఎక్స్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదని కూడా నేను తప్పు ఒప్పుకుంటున్నాను. సి వెనకాల సి ముందుకు వచ్చింది బై డినామినేటర్ సేమ్ కాస్ స్క్వేర్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. ఓకే, tan ఇన్వర్స్ ఇదంతా ఎక్స్. సో డి బై ఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ మొదట నాకు కనిపిస్తున్నది, మీకు కూడా అదే కనిపిస్తుందా? సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఎవరు ఇక్కడ? ఇదంతా బ్రాకెట్ లోపల ఉన్నప్పుడు ఉన్నదంతా tan హెచ్ ఆఫ్ x/2 హోల్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఇది, ఇంటూ డెరివేటివ్ చేయాలిగా మళ్ళీ దీన్ని డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పార్ట్ని tan హెచ్ ఆఫ్ x/2. సో 1/1 ప్లస్ tan హెచ్ స్క్వేర్ x/2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ tan హెచ్ఎక్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్. tan హెచ్ఎక్స్కి డెరివేటివ్ సీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్సే, సేమ్ tan ఎక్స్కి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ లాగానే. సో ఈ హైపర్బోలిక్ అయినా సేమ్ ఉంటుంది. సో సెక్ హెచ్ స్క్వేర్ x/2. సో tan ఎక్సే అనుకోండి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డెరివేటివ్, బట్ ఇక్కడ ఎక్స్ కాదుగా ఉంది, x/2 కదా. సో మళ్ళీ దాన్ని డెరివేటివ్ చేయాలి x/2. అంతేనండి, ఎంతకన్నా మించి ఏం లేదు. సో x/2ని డెరివేటివ్ చేసి ఎక్స్ ఎలాగో 1 అయిపోతుంది, 1/2 వస్తుంది. ఆ 2ని నేను కింద రాసేస్తాను. సెక్ హెచ్ స్క్వేర్ x/2 న్యూమరేటర్లో ఉంటుంది చక్కగా. ఇక్కడ వస్తున్న 1/2 2 ఇక్కడ రాస్తూ ఇంటూ 1 ప్లస్ tan హెచ్ స్క్వేర్ x/2. ఓ సర్దాను అంతే. అంతేనా? 7th ప్రాబ్లమేనా? ఇంకొకటి ఉంది, 8th ఉంది కదా, 8th కూడా చేద్దాం. టకా 8th లాస్ట్ ప్రాబ్లం. సైన్ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. పోటీ పెట్టుకుందాం మన ఇద్దరం, మీరు నేను, ఎవరు ఫస్ట్ చేస్తారు? చక్క డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, వెయిట్ యూవీ రూల్. ఇది వేరే ఫంక్షన్, ఇది వేరే ఫంక్షన్. ఫంక్షన్ లోపల ఫంక్షన్ కాదు, రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి. ఇది వేరే ఫంక్షన్, ఇది వేరే ఫంక్షన్. సో యూవీ రూల్. సైన్ ఎక్స్ని పక్కన పడేసి డి బై డిఎక్స్ ఎవరికి అప్లై చేస్తారు? tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్కి అప్లై చేస్తారు. ప్లస్ ఈసారి tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ని పక్కన పడేసి డి బై డిఎక్స్ ఎవరికి చేస్తారు? సైన్ ఎక్స్కి చేస్తారు. యూవీ రూల్ అప్లై చేసామంతే. సైన్ ఎక్స్ ఇంటూ మరి డి బై డిఎక్స్ ఆఫ్ దీన్ని ఎలా చూస్తారు? ఇదంతా ఎక్స్ అనుకోవాలి, ఎక్స్ స్క్వేర్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే 2x, అంటే 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ ఈ భాగాన్ని డెరివేటివ్ చేయాలి కదా. సో డి బై డిఎక్స్ ఫర్ tan ఇన్వర్స్ ఎక్స్. అర్థమైందంటే నేను చేసింది?
ఎక్స్ స్క్వేర్ అనుకుంటే 2x డెరివేటివ్, బట్ ఎక్స్ అనుకున్న దాన్ని సెపరేట్ డెరివేటివ్ చేస్తాం. ప్లస్ సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ d/x ఆఫ్ sin x cos x. ఇందులో ఇంటర్నల్ డెరివేటివ్ ఏం లేదు, sin x దాని డెరివేటివ్ cos x డైరెక్ట్గానే ఉంది. ఓకే చలో అయిపోయింది, మీకు కష్టం ఏం లేదు. ఇక 2 ఆర్డర్లో రద్దాం. 2 sin x tan ఇన్వర్స్ ఆఫ్ x sin x tan ఇన్వర్స్ ఆఫ్ x, దీని డెరివేటివ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. tan ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ పక్కన రాసి, ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ x. కదా మీకు ఓపిక ఉంటే tan ఇన్వర్స్ ఆఫ్ x ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఒక tan ఇన్వర్స్ ఆఫ్ x కామన్ తీయండి, అంతకంటే మనం పెద్దగా చేసేది ఏం లేదు. సో సెకండ్ రోమన్ అయిపోయిందండి. థర్డ్ రోమన్లో చిన్న చిన్న 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడటానికి 3 కానీ 3 కొంచెం గట్టి ప్రాబ్లమ్సే. సెపరేట్ వీడియో చేద్దాం, మీకు కూడా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి, మీకు చెక్ చేసుకోవడానికి. అదండి విషయం. కీప్ వాచింగ్. మీ ఫ్రెండ్ మళ్ళీ త్వరలో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాడు. హ్యాపీ లెర్నింగ్ అండి. బాయ్ బాయ్ అండ్ జై హింద్.